ప్రియమైన వారారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఉదయకాల సమయాన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈరోజంతా కూడా మీరు చేయబోయే అన్ని విషయాల్లో దేవుని హస్తం మీకు తోడై ఉండి మీకు జయాన్ని కలుగజేయునుగాక. ప్రియులరా, పాత నిబంధనలో యేసుక్రీస్తు అనేటువంటి అంశం మీద యేసుక్రీస్తు యొక్క పుట్టుక గురించి మనము ధ్యానిస్తూ వస్తున్నామండి. ఈరోజు ఇంకొక వచనాన్ని మనం చదువుకోబోతున్నాము. ఆదికాండము 22వ అధ్యాయము 18వ వచనంలో దేవుడైన యెహోవా అబ్రహాముతో ఒక మాట అనేది ఆయన చూస్తున్నాడు. ఆయన ఏమంటున్నాడు, నీవు నా మాటకు లోబడినందున భూలోకంలో ఉన్న జనములన్నీ నీ సంతతి ద్వారా ఆశీర్వదించబడును అనేటువంటి మాటను మనం చూస్తున్నాం. ప్రియరా, యెహోవా ఆ యొక్క అబ్రహాము చూస్తుంటున్నాడు, నువ్వు నా మాటకు లోబడ్డావు, నీ యొక్క కుమారుణ్ణి, నీ ఒక్క కుమారుణ్ణి నా కొరకు నువ్వు బలర్పించడానికి కూడా సిద్ధపడ్డావు కాబట్టి, నువ్వు నా మాటకు లోపడ్డావు కాబట్టి నీ యొక్క సంతతి ద్వారా ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి జనములన్నీ దీవించబడబోతున్నాయి అని యెహోవా, దేవుడిని యెహోవా అబ్రహాముతో మాట్లాడుతున్నాడండి. ప్రియమణి దేవుని బిడ్డారా, ఇక్కడ దేవుడిని యెహోవా అంటే నీ ద్వారా, అబ్రహాము నీ సంతతి ద్వారా భూలోకంలో ఉండేటువంటి ప్రతి జనము దీవించబడును, అందరు దీవించబడతారు అని చెప్పేటువంటి అర్థం ఏంటంటే, ప్రియులరా, అబ్రహాము యొక్క సంతతి ద్వారానే ఈ యొక్క లోకానికి రక్షణ కలగబోతుంది. అబ్రహాము యొక్క సంతతిలో పుట్టబోయేటువంటి దేవుడైనటువంటి మెస్సియా ద్వారా ఈ యొక్క లోకము పాపం నుంచి విడుదల పొందుకోబోతుంది అనేటువంటి విషయాన్ని అక్కడ దేవుడైన యెహోవా అలాగ చెప్పుచున్నాడండి. నీ సంతతి ద్వారా ఈ యొక్క లోకంలో, భూలోకంలో జనములన్నీ నీ సంతతి ద్వారా దీవించబడును అనేటువంటి మాటను మనం చదువుతున్నాం. ప్రియులారా, ఎందుకు ప్రభువైన యేసుక్రీస్తు లోకరక్షకుడుగా ప్రజల కొరకు, ఈ యొక్క లోక పాపము కొరకు మరణించడానికి ఆయన ఎవరి సంతతిలో జన్మించాడండి? అబ్రహాం యొక్క సంతతిలో జన్మించాడు. ప్రియులారా, అబ్రహాం యొక్క సంతతిలో వచ్చినటువంటి యూదా యొక్క సంతతిలో ప్రభువైన యేసుక్రీస్తు జన్మించాడు. ఆయన ఈ యొక్క లోకం యొక్క ప్రతి ఒక్కరి యొక్క పాపముల కొరకు ఆయన మరణించడానికి ఆయన పుట్టాడండి. ప్రియులారా, చనిపోవడానికి పుట్టినటువంటి ఒకే ఒక దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు. ప్రియమని దేవుని బిడ్డలారా, ఆయన ఎందుకు ఈ లోకానికి పుట్టాడు? మనం క్రిస్మస్ని మనం గుర్తు చేసుకుంటున్నాము ఈ యొక్క నెలలో. ఎందుకు ఆయన వాడు పుట్టాడంటే, నీకు నాకు తన మరణము ద్వారా, తన యొక్క శ్రమల ద్వారా, కలువరి సిలువలో ఆయన శ్రమ పొంది తన జీవాన్ని ధారపోసి నీకు నాకు ఆశీర్వాదాన్ని కలుగజేయడానికి ఆయన ఈ లోకంలో జన్మించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో అప్పుడు మనము దేవుని ద్వారా మనం ఆశీర్వాదం పొందుకోబోతున్నాం, యేసుక్రీస్తు ద్వారా మనం ఆశీర్వాదం పొందుకోబోతున్నాము. ఆ ఆశీర్వాదాన్ని ప్రియులరా ఇవ్వడానికి దేవుడు ఇచ్చినటువంటి ధర ఏంటో తెలుసా, విలువ ఏంటో తెలుసా? ఆయన తన ప్రాణాన్ని ఇచ్చాడు. ఎందుకు? మన జీవితంలో క్షేమాన్ని దయచేయడానికి, మన జీవితంలో ఆశీర్వాదాన్ని దయచేయడానికి ఆయన తన ప్రాణాన్ని కలువరి సిలువలో ఇచ్చాడు. అలాగ తన ప్రాణాన్ని ఇవ్వడానికే ఆయన యొక్క లోకానికి ఆయన మనిషిగా వచ్చాడు అని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. కాబట్టి ప్రియులరా, మనం దీవించేటువంటి యేసయ్య మనతో ఉన్నాడు. ఆయన మనల్ని దీవించడానికి, నిన్ను దీవించడానికి ఆయన మరణించాడు. కాబట్టి ఖచ్చితంగా నీ యొక్క సమస్యలను యేసయ్య మారుస్తాడు, నీ యొక్క పోరాటాలను యేసయ్య మారుస్తాడు. నిన్ను, నీ కుటుంబాన్ని ఆయన దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థిద్దాము. ప్రేమగల మా తండ్రి, దయగల దేవ, ఇంతవరకు మాటలు విన్న మీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. తండ్రి, మరణించడానికి పుట్టినటువంటి దైవం నువ్వు, మమ్మల్ని దీవించడానికి తండ్రి, మీ మరణము ద్వారా తండ్రి మమ్మల్ని దీవించడానికి, ఆశీర్వదించడానికి, విడిపించడానికి పుట్టినటువంటి దేవుడైనటువంటి తండ్రి నిన్ను అయ్యా మేము ప్రతిరోజు స్తుతించడానికి, నీ మరణము ద్వారా మాకు మేలు కలిగిందని గ్రహించి తండ్రి అయ్యా నీలో నిలకడగా ఉండడానికి ఉపదయించేది తండ్రి. మీ బిడ్డలను వెంటాడుతున్న ప్రతి ఒక్క సమస్యలు తండ్రి, పోరాటాలు, బాధలు, సాతాను క్రియలు యేసు నామములో తొలగిపోవునుగా అక్కడ ఆజ్ఞాపిస్తున్నాను తండ్రి. ప్రార్థిస్తున్నాను తండ్రి అయ్యా, నీ బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి, ఆశీర్వాదాన్ని దయచేయండి. నీ ద్వారా కలిగేటువంటి ప్రతి ఒక్క మేలు మీ బిడ్డలకు దొరుకునుగా కానీ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.